హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత భాష లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక 3 days 4 days అవుతుంది అప్పుడే నేను కూడా ఛానల్లో వీడియోస్ అస్సలు పోస్ట్ చేయక కొంచెం ఉంటుంది కదా, ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి, కొంచెం బిజీ వర్క్లో ఉన్నాను అనమాట. అలానే మా బాబుకి అయితే బట్టలు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అవి కూడా వచ్చేసాయి అనమాట. చాలా మంచిగా అయితే వచ్చాయి. మా బాబుకి అలానే ఒక డ్రెస్ కూడా తీసేసుకున్నాను. చెప్పాను కదా మీతో కూడా అప్పుడే. ఇలా డ్రెస్ ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే నేను వెళ్ళలేని పరిస్థితి కాబట్టి షాపింగ్, అందుకోసమని నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను అనమాట. పాపకు ఒక శారీ అయితే తీసుకున్నా, అది కూడా కుట్టాల్సి ఉంది. కానీ ఇంకా మా బాబు బట్టలు మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో నేను మా పాప డ్రెస్ కటింగ్ అయితే పెట్టాలనుకుంటున్నా. కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకే దాంట్లోనే పెట్టాలనుకుంటున్నా. ఓకేనా? ఈరోజు ఈవినింగ్ అయితే కంపల్సరీగా డ్రెస్ అయితే కట్ చేయాలి. ఇంకా మేము కూడా ఎల్లుండి ఊరికి బయలుదేరిపోతున్నాం అనమాట. ఎల్లుండి కాదు, గురువారం అయితే వెళ్ళాలనుకుంటున్నాను. మా అమ్మవారిని చెప్పా కదా, ఇంకా మాది లాంగ్ స్టోరీ అనమాట. అలా ఉంటాయి కదా చిన్నవి. మా వారు రమ్మంటున్నా, మా వారికి ఇంకా సెలవు లేదు, నేను రాను అంటున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా బాధపడతారని మా వారు నువ్వే వెళ్ళేసిరా, ఇంకా పండగకి పిలిచారు కదా, ఇన్వైట్ చేశారనమాట. మా అమ్మ, మా నాన్న, మా అమ్మ కూడా మాట్లాడింది. అంటే మా అమ్మ ఎప్పుడు ఉంటుంది మాతో, అలా అని కాదు, ఇంకా ఫోన్ చేసి రండి ఊరికి అని చెప్పింది. మా వారు మా అమ్మతో చెప్పలేక నాతో అయితే చెప్పారనమాట. నాకు కుదరదుమా, నువ్వే వెళ్ళేసిరా అని చెప్పారు. నేను ఇంకా ఇంకేం చేయలేను కదా. ఓకే, ఇంకా నేను కూడా ఉందాము, నాకు ఇష్టం లేదు వెళ్ళడం. అయినా కూడా మా వారు ఇంకా లేదు వెళ్ళాలి, ఇంకా పండగ కూడా రమ్మలేదు అంటారా అని చెప్పేసి ఇంకా వెళ్ళు అన్నారనమాట. నాకు ఎందుకంటే తినను ఒక్కనే ఇక్కడ వదిలి నేను వెళ్ళి పండగ చేసుకోవడం అంతా మంచిగా ఉండదు. ఓకేనా? అది మీకు కూడా తెలుసు. కానీ కొన్ని అనివార్యాల ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళాలి నేను, ఎందుకంటే మ్యారేజ్ ఉంది. అయినా మ్యారేజ్ కోసమే కాదు, సంథింగ్ నాకు కొంచెం వెళ్ళాలి కదా. మా అమ్మ వాళ్ళు ఇంకా బాబుని చూడ చాలా రోజులు అయిపోయింది కదా. మా అమ్మ అయితే వచ్చిపోతూ ఉండింది, కానీ ఇప్పుడు రీసెంట్గా బోర్ వేయించారు కదా, అంటే బోర్ అంటే తెలుసు కదా, బోర్ వేయించారు. ఇంకా దాని పనిలో ఉన్నారనమాట. ఇంకా పండక్కి మా అక్క, నేను వెళ్తే తను వస్తుందంట, నేను వెళ్తే నా తమ్ముడు కూడా వస్తాడంట. అలా ఉంటే అందుకని అందరం, నా ఒక్కదాన్ని ఇంకా అందరం బాధపడడం ఇష్టం లేదు కాబట్టి మా వారు ఇంకా వెళ్ళేసి రామ్మ అని చెప్పారు. ఓకే అన్నట్టుగా నేను కూడా ఓకే డన్ అని చెప్పేశాను. ఇంకా బుధవారం వెళ్తానన్నాను. బుధవారం అయితే మా వారు ఈ బుధవారం అన్నారు. అవును, ఇంకా ఆదివారమే కదా పండగ అంటే ఓకే గురువారం అలా వెళ్దురంట అన్నారు. అందుకోసం ఇంకా ఈరోజు వచ్చేసి అప్పుడే సోమవారం అనమాట. ఇంకా రేపు నైట్ ఈవినింగ్ డ్రెస్ కట్ చేస్తాను. రేపు కొంచెం, బుధవారం కొంచెం కుట్టేస్తాను. ఇంకా బ్యాగ్ మొత్తం సర్దాలి కదా, ప్యాకింగ్ మొత్తం చేసుకోవాలి. అందుకోసమని మీతో కూడా చాలా రోజులు అయిపోయింది కదా, డే వన్ పెడుతూ ఉంటే మంచిగా ఉంటుంది వీడియోస్ అని కూడా నాకు కూడా కొంచెం అనిపించింది. చూసేవాళ్ళు కూడా ఈరోజు పెట్టింది రేపు పెట్టలే ఏంటో తిన్న ఛానల్లో అని కొంచెం బోరింగ్గా ఫీల్ అవ్వకూడదు అనమాట ఎవరును. ఓకేనా? మీకు కొన్ని డిఫరెన్స్ అయితే చూపించాలనుకున్నా. జస్ట్ టీ షర్ట్ చూసారా మీరు? ఇందులో ఏమైనా ఉందా? ఏమీ లేదని కాదు, జస్ట్ ఈ టీ షర్ట్ వచ్చేసి బెంగళూరులో ఇది స్మాల్ సైజ్, అంటే మా అబ్బాయి కొంచెం చిన్న సైజు కాబట్టి ఇంకా దీనికంటే పుట్టిన పిల్లలకైతే 50 రూపీస్ ఉంటుంది. వాడు కొంచెం ఎదిగాడుగా, కొంచెం ఒక 4 months 5-6 months అయితే 120 రూపీస్ లేకపోతే 100 రూపీస్ ఈ టీషర్ట్ ఒకటే. కానీ ఈ టీషర్ట్ నేను ఎన్నిసార్లు వేయగలను అంటే ఒక 5 లేకపోతే ఒక 10 times వేయగలను అంతే. ఈ టీషర్ట్ మళ్ళీ పనికి రాదనమాట ఇది, ఎందుకంటే అలా అయిపోతుంది. ఇప్పుడు క్లాత్ మంచిగా అలా ఉంటాయి కదా, డైలూస్కి అనమాట. ఇది ఒకటి. జస్ట్ నేను బెంగళూరులో ఇక్కడ మొన్న అంతకుముందు షాపింగ్ వెళ్ళినప్పుడు ఇది కూడా సేమ్. దీనికి డిఫరెన్స్ ఏముంది చూసారా? ఇది ఒక్కసారి వాటర్లో వేసాను అప్పుడే నేను. ఓకేనా? బాబు అయితే పనుకున్నాడు ఇప్పుడే. నేను మాట్లాడుతుంటే లేస్తున్నాడు అనమాట. ఇంకా వాటర్లో అయితే వేసేసాను అనమాట. ఇది ఇంకా వాటర్లో వేయలేదన్నమాట.
చూసారా రెండిటికి డిఫరెన్స్ ఎలా ఉంది. వచ్చేటప్పుడు ఇలా వచ్చిందనమాట, కొంచెం లాంగ్గా. వాటర్లో వేసిన తర్వాత ఇలా షార్ట్ అయిపోయిందన్నమాట, కనిపిస్తుందా? అలా ఉంటుంది అనమాట. జస్ట్ 1 టైం వేసాను, చూడండి ఎంత పైకి వెళ్ళిందో. ఒక టీ షర్టు 2 సమానంగానే పెట్టుకున్నా. ఇలా ఉంటుంది అనమాట. నేను వేసినా కూడా ఒక 10 టైమ్స్ అయితే గాలికి వస్తాయన్నమాట, ఓకేనా? అందుకోసమని ఇంకా నేను ఒక్క టీ షర్ట్కి 120 రూపీస్ 100 రూపీస్ పెడితే ఇంకా కొంచెం మనకి లాసే కదా. అందుకోసమని నేను ఒక 10 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట మా బుడ్డోనికి. ఓపెన్ చేశాను, చేయలేదని కాదు, కానీ పెట్టానమాట. ఇవి కూడా అంతేనండి, క్వాలిటీ పరంగా అయితే వాటర్లోకి వేసిన తర్వాతనే చేస్తుంది. ఇవి ఉన్నాయి కదా, చూసారా? ఒక కలరు 2 కలరు, అలా కలర్కి ఒక్కొక్కటి మంచిగానే కలర్స్ అయితే యావి మామూలు నార్మల్ కలర్స్ యావి లేవు, అన్నీ బాగానే వచ్చాయి. నాకు ఒక డిఫరెంట్ అనేది వచ్చిందనమాట. ఇవన్నీ సాదా అన్నమాట, చూసారా ఎలా ఉన్నాయి? ఇన్ని వచ్చాయన్నమాట, మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. ఏంటి అని అనుకోవచ్చు. టీ షర్ట్స్ అలానే చెడ్డీస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట మీషోలో. చూసారా, రీజనబుల్ ప్రైస్, కానీ మంచిగానే ఉన్నాయండి. కానీ మనం ఎక్కువ యూజ్ చేయం కదా. జస్ట్ దీనికి డిఫరెన్స్ ఏంటి తెలుసా అండి? దీనికి ఓన్లీ చెడ్డీ వచ్చింది, దీనికి ప్యాంట్ వచ్చింది నేను ఆర్డర్ పెట్టినప్పుడు. కానీ దీనికి చెడ్డీనే వచ్చింది, దీనికి చెడ్డీనే వచ్చింది. ప్యాంట్ అయితే నీకు రాలేదు. మళ్ళీ ఏందో మిస్అండర్స్టాండింగ్ అయిందో నాకు కూడా తెలియదు. ఇలా అయితే చెడ్డీస్ అయితే వచ్చాయి. ఇంకా మా బుడ్డోనికి బాగానే సరిపోతాయని అనుకుంటున్నా. డైలీ వేర్కి వేయడానికి, ఎక్కడికైనా అవుట్ సైడ్ అలా వేస్తే చాలా స్మూత్, అంటే నిజంగా చాలా బాగున్నాయండి. చూసారా ఎలా ఉన్నాయి? కానీ నీళ్ళలో వేసినా కూడా నాకు తెలిసి నార్మల్గా బాగానే ఉంటాయని అనిపిస్తుంది. ఇది ఒక కలరు, చాలా మంచిగా వచ్చాయి. ఎంత మెత్తగా ఉన్నాయంటే అసలు నేను చెప్పలేనండి. ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. జస్ట్ 500 రూపీస్ మాత్రమే, 10 జతలు వచ్చేసి ఇలా అయితే ఉన్నాయన్నమాట. కలర్స్ అయితే నిజంగా, క్లాత్ అయితే అసలు దూది. ఈ క్లాత్కు అలానే ఈ క్లాత్కు చూడండి ఎంత డిఫరెంట్ ఉందన్నమాట. ఇవి ఎంత రఫ్యూజ్ చేసినా అలానే ఉంటాయి, ఇవి కొంచెం ఇలా లాగినా పోతుంది అనమాట, అలా ఉంది. నేనైతే జస్ట్ 10 జతలు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట మా బాబుకి. చూసారా వచ్చాయి, బాగా మంచిగానే ఉన్నాయి, నాకు నచ్చేసాయి కూడా. ఇది కూడా అంతే, ఫ్రీ సైజ్ అనమాట. చెడ్డీ కూడా నార్మల్గా మంచిగా ఎత్తుకోవచ్చు వేసుకొని కూడా, అలా అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒక కలర్ అనమాట, గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్, చాలా బాగున్నాయన్నమాట. అన్నీ బ్లాక్ కలర్లోనే వచ్చాయి. ఇది తెలుసు కదా, గోల్డ్ అలా. ఇది వచ్చేసి జస్ట్ ఒక బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ అలా. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కూడా, పాచి గ్రీన్ కలర్ అంటారు కదా, అలా ఉంటుందండి. లెంత్ కూడా చాలా బాగున్నాయండి. 1 ఇయర్ వరకు కూడా వేయచ్చు ఈజీగా. స్మూత్ క్లాత్ అనమాట. చూడండి, ఒక్క టీ షర్ట్ని ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీనిలో కూడా ఒక చెడ్డీ వచ్చేసింది అనమాట. మా బాబుకి అయితే ఇన్ని బట్టలు. ఇదైతే చాలా బాగుంది, నాకు అన్నీ బాగున్నాయి కలర్స్. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా మెంతి కలర్లో ఉంది కదా, అందుకోసమే ఇది. ఇందులోకి అయితే ఈ చెడ్డీ వచ్చేసింది అనమాట. అన్నీ బాగున్నాయండి. చూడండి, ఫ్రీ సైజ్, మనం ఎలా అయినా యూజ్ చేసాం అనమాట, అలా ఉన్నాయి. ఇది ఒక 5 అంటే మీకు కౌంట్ చేయలే కదా, నేను చేసి చూపిస్తాను, ఓకేనా? ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, చూసారా 3, అండ్ అలానే ఇదొకటి 4, ఇదొకటి 5 వచ్చాయన్నమాట. ఈ లైన్స్లో 5 వచ్చాయి. ఇవి అయితే నిజంగా ఇంకా చాలా బాగున్నాయండి. ఇవి కూడా సేమ్ ఎండల కాలంకి చాలా మంచిగా పనికి వస్తాయి. ఇవి సాదాలో, ఇవి జస్ట్ గెర్రలు వచ్చాయి, కనిపిస్తున్నాయా మీకు? ఇవి జస్ట్ గెర్రలు వచ్చాయి, అంటే ఒకటే మోడల్లో ఇలా ఏం బాగుంటాయి చెప్పండి, అందుకని ఇవి గెర్రలు వచ్చాయన్నమాట. ఇవి గెర్రలు రాలేదన్నమాట. ఇవి కూడా చాలా సింపుల్, నిజంగా చాలా క్లాత్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇవి చూడండి, ఇక్కడైతే జస్ట్ ఓన్లీ ఇలా ఏ కలర్దో ఆ కలర్ మెడకైతే వచ్చేసింది పైపింగు. దీనికి అలా కాదనమాట, ఇలా వేసారనమాట.
చూడండి ఎంత క్లాత్ ఎంత మంచిగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇవి కూడా సేమ్ దూదిలానే ఉన్నాయి. నాకైతే బాగానే నచ్చాయి. ఇందులోకి చెడ్డీ వచ్చేసింది అనమాట. కలర్ అవే రాలేదండి, నేను అంత కాంబో సెట్ లాగా ఆర్డర్ పెట్టే కదా, అవే రాలేదనమాట. దాంట్లో కలర్ డిఫరెంట్, దీంట్లో అవన్నీ లైట్ కలర్స్ వచ్చినాయి, ఇవన్నీ థిక్ కలర్స్ వచ్చినాయి అనమాట. చూసారా, ఇది వచ్చేసి రామా గ్రీన్ అంటారు కదా అది, ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది, నాకు కూడా రెడ్ చాలా ఇష్టం. ఈ చెడ్డీ అయితే ఇందులోకి వచ్చింది. జస్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ ఎంత బాగుందంటే ఇది, అందులో బ్లూ కలర్ అస్సలు రాలేదనమాట, ఇందులో బ్లూ కలర్ వచ్చేసింది అనమాట. స్లీవ్ కూడా రెండింటికి పొడవు వచ్చాయి. నార్మల్గా ఇంకా ఆబ్వియస్గా ఇంకా చలికాలం వస్తుంది కదా, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. అందులో ఒక చెడ్డీ అయితే వచ్చిందనమాట. సిమెంట్ కలర్కి రెడ్ కాంబినేషన్ ఎంత బాగా వచ్చిందో చూసారా అండి. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రీ సైజ్ అనమాట మా వాడికి, అది నేను చూసి బుక్ చేసుకున్నాను అనమాట. అందులోకి అయితే చెడ్డీ అయితే ఇది వచ్చింది. ఇది లాస్ట్ మెరూన్ అనమాట, గ్రీన్తో ఇలా చేశారనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందనమాట. ఇందులోకి చెడ్డీ కూడా ఇలా వచ్చేసింది అనమాట. చూసారా, 10 జతలు అయితే ఆర్డర్ పెట్టాను మా బాబు కోసం అయితే. చక్కగా అవి కూడా వచ్చేసాయి. మీకు ఇంకా కొన్ని ఫ్యాంట్స్ అయితే చూపించాలి. చెప్పే కదా ఈ టీషర్ట్ బెంగళూరులో తెచ్చానని. ఈ ఒక్క ఫ్యాంట్ అప్పుడే యూజ్ చేశాను అనుకుంటున్నాను. చూసారా, ఇది ఒక్క ఫ్యాంట్ వచ్చేసి 80 రూపీస్, 80 రూపాయలు అండి. ఇది ఒక్క ఫ్యాంట్ వచ్చేసి బెంగళూరులో ఎంత కాస్ట్ అంటే అసలు మేము చెప్పలేం. బాబు కోసం అని తీసుకెళ్ళండి ఇవి. మీకు కూడా రేట్ ఎలా తెలిసినట్టు ఉంటుంది అనమాట. అందుకని అయితే క్లాత్ చాలా బాగుందనమాట. అయితే ఒక్క ఫ్యాంట్ వచ్చేసి 8 ఇంకా 120, 250 అలా ఉన్నాయన్నమాట. ఇలాంటి ఫ్యాన్స్ అనమాట. జస్ట్ ఫ్యాన్సే, 2 రోజులు వేసి పడేసే ఫ్యాన్స్. జస్ట్ ఇంకోటి వచ్చేసి మా బాబుకు ఒక కొత్తది పండగ కోసమని ఒక డ్రెస్ అయితే బుక్ చేసామన్నమాట. హీరో డ్రెస్ అనమాట ఇది. చూడండి ఎలా ఉందో, హీరో 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 డ్రెస్ అనమాట మా బాబుది. ఎలా ఉందో డ్రెస్ మా బాబుది చెప్పండి, ఓకేనా. ఇలా అయితే ఉంది బ్లూ కలర్తో. ఇలా షర్ట్ వచ్చేసి కోట్ కూడా వచ్చేసింది. అందులోకి ఒక ప్యాంట్ కూడా వచ్చేసింది అన్నమాట మా బుడ్డోనికి, ఓకేనా అండి. ఇదైతే షాపింగ్ ఇవైతే చేసామండి, ఓకేనా. మా బుడ్డోడి డ్రెస్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి, ఓకేనా. ఇవైతే మా బాబు కోసం అయితే నేను అమెజాన్లో కాదు, మీషోలో అలానే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. తప్పకుండా వాణి కూడా వచ్చేసాయి. ఇంకా జస్ట్ లగేజ్ సర్దుకొని ఊరికి వెళ్ళడం ఒకటే. యాక్చువల్లీ ఈరోజు మీకు ఒకటి చెప్పాలి. ఈరోజు మా బాబుకి 6 మంత్ పూర్తి అయ్యి 7 మంత్లకు అయితే పడుతుంది. ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తాను, ఓకేనా. జస్ట్ ఇప్పుడే ఒక తలకాయ అంతా దువ్వేసి రెడీ చేసి పడుకోబెట్టేశాను. ఇంకా వాడిని కొంచెం ఇలా డెకరేషన్ చేసేసి కొంచెం వీడియో అయితే దీనిలోనే యాడ్ చేస్తాను, ఓకేనా. అలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా నేనైతే ఊరికైతే వెళ్తున్నా, మా వారైతే రారు, ఇంకా తప్పదు. ఎప్పుడు చెప్తూనే ఉండండి, ఫస్ట్ టైం ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇంకా మా వారు ఇంకా వెళ్ళాలి, పని హాలిడే లేదు కాబట్టి అన్నారు. ఇంకా నేను కూడా ఓకే అని చెప్పేసి, ఎందుకంటే మా అమ్మ మా నాన్న బాధపడతారు కదా, అందుకోసమని ఇంకా వెళ్ళాలి కదా, అందుకోసమని, ఓకేనా. ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మా బాబుది కొంచెం వీడియో, వాడిని కూడా కొంచెం ఇప్పుడే పడుకున్నాడు కాబట్టి వాడిని రెడీ చేసేసి, వాడిని కూడా ఈరోజు 6 మంత్ పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్నాడు. నిన్న మొన్న పుట్టినట్లున్నాడు, అప్పుడే 6 మంత్ అయిపోయాయి వానికి. నేను నమ్మలేకుండా ఈ ఫస్ట్ మంత్ ఇంకా ఇంట్లో ఇంకా బయటికే రాలేదనమాట. ఫస్ట్ టైం బయటకు అడుగు పెడుతున్నాం అనమాట. ఎగ్జైట్మెంట్ అలా ఇలా లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్తే కొంచెం పీస్ఫుల్ మైండ్ అలా ఉంటుంది కాబట్టి అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. మా ఆయన వదిలి దూరం వెళ్ళాలని నాకు అస్సలు లేదు. ఏంటంటే వాళ్ళు ఇలా మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, అలా ఉంటుంది అనమాట. కొన్ని అన్నీ మీతోనే షేర్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నా, ఓకేనా. తప్పకుండా ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తుండండి. నేను ఇంకా మా బాబుని రెడీ చేసిన తర్వాత చూస్తే ఎలా ఉంటాడని, ఓకేనా. ఇప్పుడైతే చూడొచ్చు నిద్రపోతున్నాడు కదా, వీడిని కొంచెం పనుకున్న వాడిని రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకే
లేసినాక మళ్ళీ అస్సలు వేయించుకోడు కాబట్టి జస్ట్ ఇలా టీషర్టు ఇలా చెడ్డీ అయితే వేసాను. చూసారా కాడికి ఎలా పెట్టా, పనుకుంటే ఇలా మంచిగా పెట్టించుకుంటారు అనమాట. ఇంకా లేస్తేనే అస్సలు కలర్ ఎక్కువ చేస్తుంటాడు అనమాట. ఇక్కడ ఒక మంచిగా దృష్టి చుక్క అనేది పెట్టాను అనమాట. ఆ పక్క కూడా సేమ్ ఇలానే పెట్టేస్తే ఇంకా పనుకోబెట్టేస్తాము బాబుని. నెక్స్ట్ లేచిన తర్వాత కొంచెం షూట్, ఓకేనా. మీకోసం 2 పిల్లలు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయాడనమాట. ఇంకా ఇప్పుడు ఇయర్లో అయితే వేసేస్తున్న బాబుని. వాళ్ళు లేచిన తర్వాత కొంచెం ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను, ఓకేనా అండి. ఇందులోకి ఇలానే మంచిగా సపోర్ట్ చేయండి, ఓకేనా. చూసారా మా బుడ్డోని రెడీ చేసి ఎలా పడుకోబెట్టేసాను. ఈ పక్కలది పూర్తిగా వీకేసింది, ఈరోజైతే ఈ పక్క అయితే ఉంది అన్నట్టుగా. ఇలా వీడి సంగతి అని చూస్తున్నాడు. బొట్టు అంతా పెట్టేసి పనుకోబెట్టేసాం కదా, జస్ట్ ఇప్పుడే లేసాడనమాట. ఇంకా వీడిని కొంచెం అలా జడలు మాత్రమే వేసేసి ఇక్కడే కొంచెం బెడ్ మీద డెకరేషన్ అలా చేసేసి జస్ట్ ఒక్కసారి అలా దొల్లేసి ఒక ఫోటో కొంచెం ఒక క్లిప్ తీసేసి వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేసేయాలి. టైం కూడా అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడైతే లేచాడు. ఎవరైనా కానీ ఒక విషయం అయితే చెప్పాలనుకున్నా, ఎవరైనా కావచ్చండి, ఫస్ట్ ఫోటోషూట్కి వెళ్ళే ముందు కొంచెం నిద్ర చేసి ఫొటోస్ తీపించుకుంటే చాలా అందంగా వస్తారంట. నిజంగా నాకు ఎవరు చెప్పారంటే, నా శ్రీమంతం అప్పుడు స్టూడియోకి ఫొటోస్ కానీ వెళ్ళాం కదా, అప్పుడైతే వాళ్ళు చెప్పారు, కొద్దిసేపు పడుకొని రండి మేడం, 1 అవర్ అలా బాగా గ్లో వస్తుంది అనమాట అని చెప్పారు. అందుకోసమే వీడిని కూడా రెడీ చేసి దుంగున్న కొడుకుని పనుకోబెట్టే కదా, ఇలా అయితే అయిపోయినాడు, ఓకేనా. డోంట్ మిస్ ఇట్, ముందుకు ఇలానే వీడియో చూస్తూ ఉండండి, ఓకేనా. ఇప్పుడైతే చూశారు కదా, ఇలా అయితే జస్ట్ డెకరేషన్ అయితే చేశాను. కొన్ని నా దగ్గర ఉన్నాయి కదా, ఆ కలర్స్తో ఇలా 6 అయితే రాశాను. జస్ట్ వాడిని అక్కడ అలా పనుకోబెట్టేసి జస్ట్ వాడు ఇప్పుడు కూర్చుంటాడండి. 6 మంత్ క్లియర్ అయింది కదా, కూర్చుంటాడు అనమాట. కూర్చోబెట్టి ఒక 2 ఫోటోలు తీసేసి మళ్ళీ ఇంకా అలా ఫొటోస్ అయితే తీద్దామని ప్లానింగ్లో అయితే ఉన్నా. రెడీ చేశాను. ఇంకా మా వాడు రావడమే లేట్ ఇంక ఇక్కడికి. మంచిగా అయితే ఇలాంటి కొన్ని ఐడియాస్ వస్తుంటాయి అనమాట, ఏం చేయలేము, ఓకేనా. రెడ్ అయితే చాలా బాగా నచ్చాయి, కానీ అవి ఎక్కువ లేకోకుండా ఉండే. ప్యారెట్ గ్రీన్ కూడా బాగా నచ్చాయి, అవి కూడా తక్కువ ఉన్నాయి. ఇలా కొన్ని ఇవి కూడా పింక్ బాగానే ఉన్నాయి. ఇలా అయితే ఈసారి డెకరేషన్ చేశాను, ఓకేనా అండి. చూశారు కదా, నాను ఇందా చాక్లెట్. ఇలా 6 మంత్కి అయితే కూర్చుంటాడండి. జస్ట్ ఇలా అయితే ప్లాన్ చేశాను. ఎలా ఉందో నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి తప్పకుండా, ఓకేనా. అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది 6 మంత్ వీడియో మీద షేర్ చేసుకున్నందుకు. ఇద్దరే ఇలా అయితే రెడీ చేశాను అనమాట.